ఇక 42% బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు అంటే ఇది మొత్తం మీద కాడెత్తేసే కార్యక్రమం అనమాట. దింపుడు గల ఆశలు అంటారు కదా, అవి కూడా కాదు. ఇక అది కూడా లేదు, ఉట్టినే ఏదంటే యాక్షన్ నడుస్తూ ఉంది మొత్తం మీద. దీనికే బుక్క గులాలు, డ్యాన్సులు, పార్టీ కానోళ్ళు కూడా, ఈ పార్టీ కాకుండా వేరే పార్టీ వాళ్ళు కూడా బుక్క గులాలు డ్యాన్సులు చేసుకుంటా ఇవన్నీ కథ కార్యక్రమాలన్నీ నడిచినాయి. మరి ఇప్పుడు వచ్చి వాళ్ళు వచ్చి చెప్పాలి అమలు చేపిస్తాం ఇట్లా అని చెప్పేసి, ఎవరైతే ఎగిరినరో ఎవరైతే దుంకినరో. 42% బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు? ఇక కేసీ వేణుగోపాల్తో సీఎం ఉప ముఖ్యమంత్రి సమాలోచన, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో రాష్ట్ర మంత్రులు మంత్రాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఢిల్లీ పోయి ఏం చేసుకొస్తారంటే మరి అంత పెద్ద చేసి ఎలకని పట్టుకొస్తారా, మరి ఏం చేస్తారో చూడాలి. మరి అభిషేక్ సింఘ్వితో అనిల్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, వి హనుమంతరావు, కేశవరావు వీళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళినారు. మరి ఏం చేస్తారనేది చూడాలి. చేస్తామంటారు.